మొత్తం ట్రెండింగ్ లో ఉంది గణపతి అయితే మనకు హైదరాబాద్లో దుల్పేటలో కానీ అట్లాగే ఇక్కడ కూడా కొరుట్లలో కూడా చూడొచ్చు మీరు. రాధాకృష్ణ గణపతి అనమాట. బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మీరు, అమ్మవారు ఆర్చి వచ్చిందనమాట. దాదాపు 8 చేతులు, చాలా బాగుంది. ఈ గణపతి అయితే మనకు లోటస్ పైన కూర్చున్న గణపతి చూడొచ్చు మీరు. ఈ గణపతి దాదాపు మనకు 10 ఫీట్ వరకు అయితే హైట్ ఉంటుంది. కింద చూడొచ్చు మీరు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏనుగు, రైట్ సైడ్ వచ్చేసి నంది. నమస్తే అందరికీ, జై శ్రీ గణేష. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ముచ్చట చెప్పాలా, మన ఛానల్ పేరు అరుణ్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి అయితే ఏఆర్ఎం బ్లాగ్స్కి అయితే చేంజ్ చేయడం జరిగింది, అది ముచ్చట. అట్లాగే మన ప్రస్తుతానికి అయితే కొరుట్ల రామదాసు కళాశాల అవుతున్నాం. ఇది మన ఛానల్లో ఫైనల్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అయితే దాదాపు 20 రకాల మోడళ్ళు 100% వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన గణపతి అయితే పెడతాం మీకు అయితే. అట్లాగే మనకు రామదాసు కళాశాల షెడ్ నెంబర్ 3 దగ్గర కూడా ఒక 2-3 రకాల అప్డేట్స్ అవుతున్నాయి అనమాట. ఒకటి గుర్రాల రథం పైన కూర్చున్నటువంటి గణపతి, ముంబై మోడల్ గణపతి, అదొక అప్డేట్. అట్లాగే 3 రకాల మోడల్ అయితే అమ్మవారి విగ్రహాలు కూడా ఆల్రెడీ మేకింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఎవరికన్నా అమ్మవారి విగ్రహాలు కావాలంటే మాత్రం మన స్పెషల్గా డిజైన్ చేయించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచి వచ్చి ఆర్డర్ చేయండి. ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అమ్మవారికి కూడా. సో ప్రస్తుతానికి అయితే అది అప్డేట్ అనమాట. ఈ వీడియో క్రేజీగా ఉంటుంది, ఎంతవరకు అయితే చూడండి. థ్యాంక్ యూ, జై శ్రీ గణేష్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన గణపతులు అయితే రామదాసు కళాశాల మెయిన్ షెడ్ అనమాట. ఇప్పుడు చూసిన గణపతి అయితే మొత్తం జంబో గణపతి, దాదాపు 15-16 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. గణపతి కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కింద పేర్లు అయితే రాసి చూడొచ్చు మీరు. రామ్ శబరి గణపతి అని రాశారు అనమాట, చూడొచ్చు మీరు. అట్లా ఇక్కడ మనకు గణపతికి అయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు రాముడు అట్లాగే శబరి వచ్చారనమాట, చూడొచ్చు. పెద్ద గణపతికి అయితే మన చేతి కింద అయితే ఇక్కడ పులి ఉంది, చూడొచ్చు మీరు. రైట్ సైడ్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. అట్లా ఇక్కడ ముందరికి వెళ్తే కొద్దిగా ఇక్కడ మనకు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్న గణపతి అయితే ఉంది, చూడొచ్చు మీరు. ముంబై మోడల్ ఇది. బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మీరు, బిట్టులో వచ్చిందన్నమాట బ్యాక్గ్రౌండ్ లో అయితే. పెద్ద గణపతి, దాదాపు ఈ గణపతి కూడా 15-16 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి అన్ని గణపతులు కూడా చూద్దాం ఒకసారి మనం అయితే దగ్గర నుంచి అయితే. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి ఉంది. ఈ గణపతి కూడా దాదాపు 15-16 ఫీట్ల దాకా అయితే హైట్ ఉంటుంది అనమాట, చూడొచ్చు మీరు. పంచ్ వచ్చేసి మనకు ఎల్లో కలర్, అట్లాగే కండువా అయితే మనకు మెరూన్ కలర్ లో తీసుకున్నారు, చూడండి ఒకసారి. చాలా బాగుంది గణపతి అయితే. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు అర్ధనారీశ్వరుని గణపతి చూడొచ్చు, శివుడు పార్వతీదేవి. చూడండి ఒకసారి, గణపతి అయితే దాదాపు 14-15 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ శివుడు పార్వతీదేవి అయితే స్టాండింగ్ పొజిషన్, చూడండి ఒకసారి. అట్లాగే గణపతికి అయితే మనకు కుందర్ వర్క్ అయితే సెట్ చేసారు ఆభరణాల ప్లేస్ లో అయితే, చూడండి ఒకసారి. అట్లా ఇక్కడైతే ఒకటి మనకు సిట్టింగ్ పొజిషన్ లో గణపతి చూడొచ్చు మీరు. ఈ గణపతి అయితే దాదాపు మనకు 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. పంచకి చూడొచ్చు మీరు, అంతా డిజైన్ చూడొచ్చు, హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు. పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగున్నది, చూడండి ఒకసారి. బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్. అట్లా ఇక్కడైతే మనకు ఈగల్ ఆర్చి గణపతి అనమాట, చూడొచ్చు. ముంబై మోడల్ ఇది. సింహాసనం పైన కూర్చున్న గణపతి, దాదాపు 15-16 ఫీట్ల పైన ఉంటుంది. పెద్ద గణపతి, చూడండి ఒకసారి. మనకు బ్యాక్డ్రాప్ లో అయితే ఈగల్ ఆర్ట్స్ వచ్చింది. అట్లాగే పైన మనకు సర్కిల్ ఉంది కదా ఆరెంజ్ కలర్ లో, అందులో మన యూత్ పేరు అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో గణపతి అయితే, ఈ గణపతి కూడా చాలా బాగుంది అనమాట. వైట్ కలర్ పంచ, అట్లాగే మెరూన్ కలర్ కండు అయితే కాంబినేషన్ చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళి మిగతా గణపతులు కూడా చూసేద్దాం ఒకసారి. ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే చింతామణి మోడల్ ఇది, చూడండి ఒకసారి. దాదాపు 10 ఫీట్ వరకు అయితే హైట్ ఉంటుంది, 10-11 ఫీట్ వరకు అయితే హైట్ ఉంటుంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు రాధాకృష్ణ గణపతి చూడొచ్చు మీరు. ఫేమస్ ఇది, మొత్తం ట్రెండింగ్ లో ఉంది గణపతి అయితే మనకు హైదరాబాద్లో దుల్పేటలో కానీ అట్లాగే ఇక్కడ కూడా కొరుట్లలో కూడా చూడొచ్చు మీరు. రాధాకృష్ణ గణపతి అనమాట, చాలా బాగుంది. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు సోఫా పైన కూర్చున్న గణపతి చూడొచ్చు మీరు. లింగం గణపతి ఇది, బ్యాక్డ్రాప్ లో మొత్తం లింగం వస్తుంది. అట్లాగే గణపతికి రైట్ సైడ్ అయితే మనకు శేషనాగ్ వచ్చింది అనమాట, చూడొచ్చు మీరు. అట్లాగే పంచక్ అయితే మనకి ఇదంతా కూడా మనకు చెమ్కి వర్క్ అయితే వచ్చింది అనమాట, చూడొచ్చు. అట్లాగే దిండు కూడా చాలా బాగుంది, పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే. ఈ గణపతి దాదాపు మనకు 12-13 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఈ గణపతి అయితే మనకు లోటస్ పైన కూర్చున్న గణపతి చూడొచ్చు మీరు. ఈ గణపతి దాదాపు మనకు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. కింద చూడొచ్చు మీరు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏనుగు, రైట్ సైడ్ వచ్చేసి నంది. ఇక్కడ శివుడు ఉన్నాడు, చూడొచ్చు మీరు. శివుడు, అట్లా ఇక్కడైతే విష్ణుమూర్తి వచ్చాడు అనమాట. బొజ్జ గణపయ్య చాలా బాగుంది, పెయింటింగ్ వర్క్ అయితే లైవ్ లో అయితే చూడడానికి అయితే హైలైట్ అంటే హైలైట్ లుక్ ఉన్నది.
అట్లా ఇక్కడ అయితే మనకు ఒకటి ఫేమస్ ముంబై మోడల్ గణపతి అయితే ఉంది. అమ్మవారి ఆర్చి గణపతి చూడొచ్చు, సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఒకసారి దూరం నుంచి అయితే మీకైతే ఇప్పుడు ఎట్లుంది కదా అనేది అయితే బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మీరు. అమ్మవారి ఆర్చి వచ్చిందనమాట, దాదాపు 8 చేతులు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే దాదాపు 12 ఫీట్ల వరకు అయితే ఉన్న హైట్ ఉంటుంది అనమాట. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు మహారాజా సింహాసనంలో కూర్చున్నటువంటి గణేశుడు చూడొచ్చు, పెద్ద గణపతి. ఈ గణపతి కూడా దాదాపు 13-14 ఫీట్ల పైనే ఉంటుంది అనమాట. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు చింతామణి మోడల్ గణపతి, ముంబై ఫేమస్ మోడల్. ఇది ట్రెండింగ్ లో ఉన్న గణపతి చూడొచ్చు మీరు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా సరే ట్రెండింగ్ లో ఉన్న గణపతి అనమాట. చింతామణి మోడల్. రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు అందరు ఫ్యామిలీ మొత్తం ఉంటారు అనమాట. ఇక్కడైతే చూడొచ్చు గణపతి అయితే చాలా బాగున్నది. ఆభరణాలకైతే మొత్తం కుందర వరకు వచ్చింది. అట్లాగే రైట్ సైడ్ అయితే లక్ష్మణుడు, లెఫ్ట్ సైడ్ అయితే సీతాదేవి వచ్చిందనమాట. ఇక్కడ కింద అయితే హనుమంతుడు, బజరంగ్ బలి అయితే సపరేట్గా ఉందన్నమాట. చూడొచ్చు మీరు, చాలా బాగుంది. అట్లా ఇక్కడ ఇంకోటి అయితే మనకు ఎలుక పైన కూర్చున్నటువంటి గణపతి చూడొచ్చు, పగిడి గణేశుడు. దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. అట్లా ఇక్కడ అయితే మనకు ఇంకోటి సింహాసనం పైన కూర్చున్నటువంటి గణేష్ అయితే ఉన్నాడు చూడొచ్చు మీరు. దాదాపు 12-13 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. పైన వచ్చేసి 2 సింహాలు వచ్చినాయి. అట్లా ఇక్కడైతే మనకు రథం పైన కూర్చున్నటువంటి గణేశుడు చూడొచ్చు మీరు. పైన అయితే మనకు మొత్తం 5 శేషనాగులు వచ్చినాయి అనమాట. అట్లాగే మనకు పైన సింహం వచ్చింది చూడండి ఒకసారి, శివుడు, అట్లాగే నంది. అట్లా ఇక్కడ ఒకటి నంది గణపతి ఉంది చూడొచ్చు మీరు. నంది గణపతి శ్రీకృష్ణ మోడల్లో ఉంటుంది గణపతి అయితే, చాలా బాగుంది. చూడండి ఒకసారి, దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ మనకు గరుడ పక్షి పైన కూర్చున్నటువంటి గణేశుడు చూడొచ్చు మీరు. గరుడ మహారాజ్. అట్లాగే పైన అయితే చేసినారు, 5 తలల చేసిన వచ్చింది చూడొచ్చు మీరు. పైన కూర్మావతారం. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు దశావతారాలు కాన్సెప్ట్ ఉన్నటువంటి గణపతి చూడొచ్చు మీరు. చుట్టూ మొత్తం దశావతారాలు ఉంటాయి అన్నమాట. అట్లాగే మనం షెడ్ నెంబర్ 3 దగ్గర అయితే చూద్దాం మనం అప్డేట్ ఎట్లున్నాయి కదా అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రామదాసు కలాడ్ షెడ్ నెంబర్ 3 దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అప్డేట్ ఏంటంటే గుర్రాల రథం పైన కూర్చున్నటువంటి గణేశుడు సవారీ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు, ముంబై మోడల్ గణపతి అయితే. ముందటైతే మనకు 3 గుర్రాలు అయితే వచ్చాయి అనమాట. చాలా బాగుంది గణపతి అయితే. మొత్తం కంప్లీట్ గా ఫినిషింగ్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది. హైట్ వచ్చేసి దాదాపు 12-13 ఫీట్ల దాకా అయితే హైట్ ఉంటుంది అనమాట గణపతి అయితే. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే అయినాక అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. సో ఇది కొత్త అప్డేట్. అట్లా ఇక్కడ మనకు ఈగల్ పైన నిలబడ్డ గణేష్ అయితే చూడొచ్చు మీరు. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. అట్లా ఇక్కడ ఒకటైతే మనకు స్టాండింగ్ పొజిషన్ గణపతి. ఇది కూడా ముంబై మోడల్ గణపతి చూడొచ్చు. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఇంకా వర్క్ ఎట్లుంది ఇంకా అయితే చూద్దాం మనం అయితే. అట్లాగే మనకి ఇక్కడ ఈ సంవత్సరం అయితే దుర్గామాత విగ్రహాలు అయితే తొందర స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఒక 3 రకాల మోడల్ అయితే ఆల్రెడీ వర్క్ అయితే నడుస్తుంది. అమ్మవారి విగ్రహాలు అయితే అద్భుతంగా తయారు చేస్తున్నారు. అవైతే మీకు తెలియపెడతా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన విగ్రహం అయితే దుర్గామాత విగ్రహము చూడొచ్చు మీరు. డిఫరెంట్ ఉందన్నమాట. దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది, 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చూడొచ్చు కింద అయితే మనకు సింహం వచ్చింది రైట్ సైడ్ లో. అట్లాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏనుగు వచ్చింది అనమాట. చూడొచ్చు డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్ అయితే. అట్లాగే మనకు రైట్ సైడ్ లో గుర్రాలు వచ్చినాయి, పైన సూర్య భగవానుడు వచ్చిండు. అట్లాగే ఇక్కడ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే మనకు అమ్మవారికి అయితే లెఫ్ట్ సైడ్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే వచ్చినాడు అనమాట. చూడొచ్చు మీరు, ఏనుగు రథం పైన కూర్చుని ఉన్నది ఛత్రపతి శివాజీ. చూడొచ్చు డిఫరెంట్ ఉంది. దుర్గామాత విగ్రహం అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది, చాలా బాగుంది. ఇక్కడ ప్రతి విగ్రహం అయితే ఈసారి అయితే ఒక్కొక్క మోడల్ అయితే తయారు చేస్తున్నారని చెప్పారు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం అయితే చూడొచ్చు కింద అయితే మనకు సింహం వచ్చింది. అట్లాగే సింహాసనం పైన కూర్చున్నటువంటి దుర్గామాత అనమాట. అట్లాగే రైట్ లెఫ్ట్ అయితే 2 గుర్రాలు కూడా వచ్చినాయి చూడండి ఒకసారి. ఈ అమ్మవారు అయితే మనకు శేషనాగు పైన కూర్చున్నటువంటి అమ్మవారు. బ్యాక్ డ్రాప్ లో అయితే మనకు సింహం అయితే పెద్దగా వచ్చింది అనమాట. చూడొచ్చు మీరు. అట్లాగే బ్యాక్ డ్రాప్ లో అయితే ఆర్చీలో మనకు ఇటు సైడ్ మనకు 4, అటు సైడ్ 4, 8 పాములు వచ్చాయి అనమాట. చూడొచ్చు మీరు. ఇంకా పైన కూడా వస్తాయి అనుకుంటాం మేబీ. ఆర్చ్ అయితే అద్భుతంగా ఉందన్నమాట. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. మధ్యలో అయితే సర్కిల్ టైప్ లో మనకు ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. సో ఈ అమ్మవారికి అయితే మనకు చూడొచ్చు మీరు పైన బాడీ ఇదనమాట.
మొత్తం 6 చేతులు, ఇవన్నీ కూడా ఇండివిజువల్ పార్ట్స్ అన్నమాట. చేతులు అట్లాగే తొండాలు, గుర్రాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు ఫ్రెండ్స్. ఇక్కడ ఇదే అప్డేట్ ప్రస్తుతానికి అయితే. మీరైతే ఎవరన్నా అమ్మవారి విగ్రహాలు అయితే బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం తొందరగా రండి. అట్లాగే ఇక్కడైతే ఈసారి అయితే ప్రతి విగ్రహం కూడా ఒక్కొక్కటి విగ్రహం మాత్రం తయారు చేస్తారు అనమాట ఈసారి అయితే. అట్లాగే మీకైతే ఏదైనా విగ్రహం నచ్చుంటే మాత్రం ఏదైనా ముంబై మోడల్ కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలు కానీ తయారు చేయించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తొందర వచ్చి ఇక్కడైతే మీరు ఆర్డర్ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు ఎట్లయితే కావాలో ఆ విధంగా అయితే ఇక్కడ రామదాసు కళాశాల అయితే తయారు చేసిస్తారు అమ్మవారి విగ్రహాలు అయితే. ఇప్పటి నుంచి ఆల్రెడీ బుకింగ్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. మీకైతే ఏదైనా బుకింగ్ అయితే చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా రామదాసు కళాశాలకి అయితే రండి, వచ్చి బుక్ చేసుకోరి ఫ్రెండ్స్. ఇది ఇలాంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై శ్రీ గణేష.